నెల్లూరు జిల్లా మాజీ మంత్రి అనిల్ కుమార్ ఎన్నికల ముందు పలుమార్లు సవాళ్లు శబదాలు చేశారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. నెల్లూరులో అడుగు పెట్టనని శపథం చేశారు. పార్టీ మారిన శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఎన్నికల్లో నెగ్గారు. దీంతో అనిల్ ఛాలెంజ్ ఏమైందని నెల్లూరు వాసులు ప్రశ్నిస్తున్నారు. చేసిన సవాల్కు కట్టుబడి ఉంటారా లేక యూటర్న్ తీసుకుంటారా? అనుచరులు ఏమంటున్నారు? వాజ్ ది స్టోరీ? నెల్లూరు జిల్లాలో వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. నెల్లూరు పెద్దారెడ్డిలో ఫ్యాన్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. జగన్ సర్కార్ ఏర్పడిన కొద్ది కాలానికే వైసీపీకి ఫ్యూచర్ లేదని తేల్చేశారు. ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ విధానాలతో విభేదించి టీడీపీలో చేరారు. ఆ సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆవేశంగా రెచ్చిపోయారు. పార్టీని వీడిన ఈ ముగ్గురు ద్రోహం చేశారంటూ ఆరోపించారు. అంతటితో ఆగలేదు. ఈ ముగ్గురు గెలిచేదే లేదని మీసం మెలేసి చెప్పారు. ఏ ఒక్కరు గెలిచినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. నెల్లూరులో అడుగు కూడా పెట్టనంటూ శపథం చేశారు. అంతటితో సరిపెట్టుకున్నారా అంటే అదీ లేదు. నరసరావుపేట లోక్సభ స్థానంలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ఎన్నికల ఫలితాలు చూస్తే పూర్తిగా తారుమారయ్యాయి. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో మేకపాటి ఈ తఫా పోటీ చేయలేదు. ఆత్మకూరు నుంచి ఆనం, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి టీడీపీ తరపున నెగ్గారు. ఉమ్మడి నెల్లూరులో సైకిల్ పార్టీ 10 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసింది. నరసరావుపేట సీట్లలో అనిల్ కుమార్ ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. మరిప్పుడు మీసం మెలేసి చేసిన శపథాన్ని నిలబెట్టుకుంటారా, రాజకీయ సన్యాసం తీసుకుంటారా అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. నెల్లూరు జిల్లాలో విలువైన ఖనిజ సంపద దోపిడీకి గురైంది. క్వార్జ్ కొల్లగొట్టి భారీగా సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది అతిపెద్ద కుంభకోణమని చెబుతారు. దీనిలో అనిల్ కుమార్ ప్రత్యక్ష పాత్ర పోషించారని అంటారు. దీనిపై ఇటీవల మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ వర్గాల మధ్య గొడవలు జరిగాయని వినిపిస్తోంది. మంత్రి ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ బాగానే వెనకేసుకున్నారని వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. చెన్నైలో కోట్లు విలువ చేసే ఆస్తులను కొన్నారని చెబుతారు. జగన్ బంధువుతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకే రాజకీయ సన్యాసం నెల్లూరులో అడుగుపెట్టనని శపథం చేసి ఉంటారని అంటున్నారు. మరోవైపు రాజకీయాల్లో ఛాలెంజ్ చేయటం కామనని, వాటిని పాటించాల్సిన అవసరం లేదన్న వాదాన్ని ఎత్తుకున్నారు అనిల్ కుమార్ అనుచరులు. మళ్లీ నెల్లూరుకు వస్తారని చెబుతున్నారు. ఈ నేత చిరకాల రాజకీయ శత్రువు టీడీపీ బీసీ నేత కప్పిర శ్రీనివాసులు కూడా గతంలో ఓ శపథం చేసిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చేంత వరకు నల్లదుస్తులు ధరిస్తానని, బోడిగుండుతో తిరుగుతానని 3 ఏళ్ల కిందట చెప్పిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా చేసిన శ్రీనివాసులు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన రాజకీయ దీక్ష విరమించారు. మరి అనిల్ కుమార్ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేత తరహాలో అనిల్ కూడా రాజకీయ శపథానికి కట్టుబడి ఉండాలని అంటున్నారు. అలా చేయకుంటే విలువలేని నేతగా మిగిలిపోతారని చెబుతున్నారు. మాట తప్పం మడమ తిప్పం అనే డైలాగ్ ని అనిల్ కుమార్ కొన్ని వేల సార్లు చెప్పిందుంటారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేసే విషయంలో అసెంబ్లీ వేదికగా ఈ నేత ప్రకటనలు ఎంతవరకు కార్యరూపం దాల్చాయని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన మాటకు చేసిన శపథానికి కట్టుబడి ఉంటారో లేదో చూడాలి మరి.